ఉగాది పండుగకు సంబంధించిన మత్స్య మహాపురాణంలోని ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని తెలిపే మత్స్య మహాపురాణంలోని ఈ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం శౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవడం కోసం సూత మహామునిని ఇలా అడిగారు. సూత, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది, కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు. దానికి సూతుడు మత్స్య మహాపురాణం గురించి ఇలా చెప్తాడు. నీళ్లు నరులకు ప్రాణాధారం. అటువంటి నీటిలో నివాస స్థలాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కానీ ఒక ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుండి మహత్తు, దాని నుండి అహంకారం, దాని నుండి గుణాలు, అక్కడి నుండి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగానే ఉండేది. ఆ జలవర్ణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రంపై ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురగపుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుండి భూమి, ఆకాశాలు ఏర్పడ్డాయి. అలాగే భూమి మీద రాళ్ళు, కొండలు కూడా కల్పింపబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి ఒక కమలం జన్మించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులోకి ప్రవేశించాడు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటికి వచ్చాడు. తరువాత ఆ కమలం నుండి 4 ముఖములతో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తోచక ఆ తామడతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. అక్కడ నారాయణుడి గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించగా భయపడి మళ్ళీ బయటికి వచ్చాడు. ఆ కమలంలో ఏం చేయాలో తోచక ఒక చోట కూర్చొని ఉంటే అతనికి తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అనే మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వల్ల సృష్టిని చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా అన్ని విధాలా నీకు సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు బ్రహ్మ. ఇక ప్రకృతి బ్రహ్మకు సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి, పురుషుడు ఏకమయ్యారు. వారిద్దరి కలయిక వలన బ్రహ్మముఖం నుంచి 6 అక్షరాలు పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి, మనస్సు నుండి సనత్కుమార, సమస్త జాతు అనువారు, కశ్యపాది ప్రజాపతులు జన్మించారు. వీరందరూ నివసించడానికి చోటు కావలసిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. వెంటనే కోటి సూర్య తేజస్సుతో జలాలను ఇంకింపజేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భూమి ఊర్ధ్వలోకాలు 7, అతల వితల సుతలాది అధోలోకాలను 7 నిర్మించాడు.
ఈ లోకాలన్నింటిలో దేశాలు, రాజ్యాలు, నదీనదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టించబడిన జీవులందరికీ కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి. ఆ జీవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడ్డాయి. 15 రెప్పపాటు కాలం ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కల, 30 కలలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి ఒక దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షము లేదా అర్ధమాసం. ఇలా మానవలోక కాల ప్రమాణాలు నిర్ణయింపబడ్డాయి. ఈ విధంగా మానవులకు 1 సంవత్సరం, దేవతలకు 1 రోజుగా నిర్ణయింపబడింది. అదేవిధంగా 17,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 మానవ సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలు కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు 1 పగలు, 1000 గడిస్తే 1 రాత్రి, అంటే 2000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు 1 రోజు. ఇలా బ్రహ్మదేవుడికి 1 పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. తరువాత 1000 మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధిగా ప్రారంభించి సృష్టిస్తాడు. ఈ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు విష్ణుభక్తుడైన ధర్మాత్ముడు. అతని రాజ్యంలో ఉన్నవారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు. అందువలనే అతడికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని వచ్చేవాడు. అలా ప్రతిరోజు జరుగుతూ ఉండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తూ ఉండగా అతడి చేతిలోకి ఒక చేప పడింది. దానిని అతను నీటిలో వదిలేశాడు. మళ్ళీ అతడు నీటిని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ చేప మళ్ళీ కనిపించింది. ఆ చేప మహారాజుతో ఇలా అంటుంది, రాజా, ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి. దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది. దాంతో రాజు ఆ చేపను తన పాత్రలోకి వేసి తీసుకువెళ్తాడు. అలా చేపను తీసుకువెళ్ళిన తర్వాత రోజు అది పాత్రలో పట్టనంత పెద్దగా మారిపోతుంది. దాంతో రాజు ఆ చేపను ఒక గంగాళం లాంటి పెద్ద పాత్రలో వేయిస్తాడు. తర్వాత రోజు అది కూడా పట్టలేదు. అలానే అది పెరిగి పెద్దదవుతుండడంతో దానిని ఒక చెరువులో విడిచివేస్తాడు. మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు. రాజు ఇక చేసేదేమీ లేక దానిని అతి కష్టం మీద సముద్రంలో విడిచిపెడతాడు. అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అంటుంది, ఓ సత్యవ్రతుడా, నేను శ్రీ మహావిష్ణువుని. నేను మత్స్యావతారాన్ని ఎత్తి నేను నీ దగ్గరికి చేరుకున్నాను. నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో నన్ను బాగా కాపాడావు. ఇంకో 15 రోజులలో ప్రళయం రాబోతుంది. దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి. కానీ నీలాంటి సత్యవ్రతుడు
ఆ ప్రళయంలో చనిపోవడానికి వీలు లేదు. కాబట్టి నువ్వొక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్ళీ సృష్టి చేయడానికి అవసరమయ్యే ఔషధాలను, విత్తనాలను వేసుకొని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్తమహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు. అప్పుడు నేను మీరందరినీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవతాడును నా నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్తాను. ప్రళయం సమాప్తమయ్యేంత వరకు మీకు తోడుగా ఉండి కాపాడుతాను అని పలుకుతుంది. మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకొని ప్రళయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రళయ సమయం ఆసన్నమయ్యింది. 12 ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు. ఆ ఎండకు వేడికి సర్వజీవరాశులు నిప్పుల్లో పడి మాడి మషైపోతున్నాయి. అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొంతకాలం ఇలా గడిచాక మహావర్షం కురిసింది. దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడంతో సత్యవ్రతుడు మరియు విత్తనాలతో నిండి ఉన్న ఓడ సురక్షితంగా ఉంది. ఆ సమయంలో మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పడవతాడును నోటితో చేప పట్టుకుంది. ఆ సమయంలో సప్తమహర్షులు పడవలోకి ఎక్కారు. ఆ చేప వారందరూ ఉన్న ఓడను లాక్కుంటూ తీసుకుపోయింది. అనుకోకుండా 4 వైపులా మహా అంధకారం అలుముకుంది. కేవలం ఆ చేప తేజస్సు మరియు సప్తమహర్షుల తేజస్సు తప్ప ఎటు చూసిన చిమ్మ చీకటిగా ఉంది. ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందరినీ కాపాడుకుంటూ వస్తుంది. తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగిలించుకొని పోతాడు. వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేదు. ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవ్వగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు: దేవా, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వలన సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు: బ్రహ్మదేవా, విచారించకు. నేనీ మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకాసుని వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు. సోమకాసురుడు దొంగిలిచ్చిన వేదాలు ఆహార పదార్థాలనుకొని మింగుతాడు. కానీ అతడికి ఆకలి తీరలేదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా ఆ సమయంలో చేప రూపంలో ఉన్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా శ్రీహరికి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. సోమకాసురుడనే రాక్షసుడు మహాబలశాలి అవ్వడం వలన వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన కోరలతో పొట్టను చీల్చి సంహరించి అతడి కడుపులో ఉన్న వేదాలను తీసుకువచ్చి బ్రహ్మ దగ్గరికి చేరుకున్నాడు. శ్రీహరి చేతిలో ఉన్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి, బ్రహ్మదేవా, ఈ సృష్టిని కొనసాగించండి అని చెబుతాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు. ఈ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసుని సంహరించి
వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహర్షులకు వివరిస్తాడు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.